హాయ్ ఫ్రెండ్స్, 3 గంటల పాటు ఒక అమెరికన్ సైంటిస్ట్ వేసిన ప్రశ్నలకు నరేంద్ర మోదీ గారు చాలా ఆసక్తికరమైన సమాధానాలిచ్చారు. ఆయన పేదరికం గురించి, పాకిస్తాన్తో జరిగిన ఆసక్తికరమైన చర్చల గురించి, జాతీయవాదం గురించి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గురించి, అమెరికా గురించి, డొనాల్డ్ ట్రంప్ గురించి, తన తండ్రి గురించి, తల్లి త్యాగాల గురించి, హిందూ మతం గురించి ఎన్నెన్నో విషయాలు నరేంద్ర మోదీ గారు అద్భుతంగా పంచుకున్నారు. ఆ పాడ్కాస్టులో ఉన్నటువంటి అంశాలను తెలుగులోకి అనువదించి నేను మీకు ఈ వీడియోలో అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఒక్కొక్క అంశము ఆలోచన రేకెత్తిస్తుంది. చాలా కొత్త అంశాలు నరేంద్ర మోదీ గారు ఈసారి పాడ్కాస్టులో పంచుకోవడం జరిగింది. అన్నట్టు నేను ఈ తెలుగు అనువాదం మీకు చెప్పడం కంటే ముందు ఒక చిన్న విషయం చెప్తూ ఉన్నాను. ఇంకొక 5 రోజులు మాత్రమే మీకు సమయం ఉంది. దానికి ఇతిహాసం అని మాకు ఒక ఛానల్ ఉంది. ఆ ఇతిహాసం ఛానల్లో నల్లమల్ల రహస్యం అని ఒక వీడియో పెట్టడం జరిగింది. శ్రీశైలం యాత్రకు సంబంధించి 75 సంవత్సరాల క్రితం ఎలా వెళ్లేవాళ్ళో కీలకమైన అంశాలను పంచుకుంటూ ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోలో నేను కొన్ని ప్రశ్నలు కూడా వేశాను. ఆ ప్రశ్నలకు సమాధానాలు నేను చెప్పిన ఈమెయిల్ ఐడికి ఇస్తే నా పర్సనల్ విషయాలు నేను మీతో కొన్ని పంచుకునే అవకాశం ఉంది. అందువల్ల ఖచ్చితంగా నల్లమల్ల రహస్యం వీడియో ఇతిహాసం ఛానల్లో చూడండి. ఆ ఛానల్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనూ, పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లోనూ ఇస్తున్నాను. ఈ వీడియో అవగానే ఆ వీడియో చూస్తారు అని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. ఇక విషయానికి వస్తే, అమెరికన్ పాడ్కాస్టర్, కంప్యూటర్ సైంటిస్ట్ లెక్స్ ఫ్రీడ్మన్ ఆయన షోస్ నిర్వహిస్తూ ఉంటారు, పాడ్కాస్ట్స్. అందులో నరేంద్ర మోదీ గారు పాల్గొన్నారు, మాట్లాడారు. మోదీ గారు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం గురించి మాట్లాడారు. నిర్మాణాత్మకమైన సద్విమర్శ ఉండాలి, అది ఖచ్చితంగా ఉండాలి. ప్రజాస్వామ్యానికి సద్విమర్శ, నిర్మాణాత్మకమైన సద్విమర్శ అనేది ఒక ఆత్మ లాంటిది. సద్విమర్శను నేనెప్పుడూ స్వాగతిస్తాను. అయితే ఆరోపణలు చేయడానికి, విమర్శించడానికి మధ్య చాలా తేడా ఉంది. తప్పుడు ఆరోపణలు ప్రజాస్వామ్యానికి హాని చేస్తాయి అని చెప్పి నరేంద్ర మోదీ గారు ముందుగా విమర్శల గురించి చాలా ఆసక్తికరమైన అంశాలు మాట్లాడుతూనే ఇండైరెక్ట్గా ఆయన మీద విషం కక్కే వాళ్లకు, నిందలు వేసేవాళ్లకు ఒక రకమైన డోస్ కూడా ఇచ్చారు. మోదీ గారు ఏమన్నారంటే, విమర్శించడానికి, ఆరోపణలు చేయడానికి చాలా తేడా ఉంది. ఆరోపణలతో అసలు ఎవ్వడికి ప్రయోజనం ఉండదు. ఈ ఆరోపణల వల్ల అనవసరమైన టైం వేస్ట్ అవుతుంది. అనవసరమైన సంక్షోభాలకు ఈ ఆరోపణలు అనేవి కారణమవుతాయి. ప్రస్తుతం జర్నలిస్టుల్లో చాలామంది హెడ్లైన్స్ కోసం అని చెప్పి రకరకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు. తప్పుడు ఆరోపణలు నా మీద చాలా వస్తూ ఉంటాయి. అది కూడా వాళ్ళ హెడ్లైన్స్ కోసం అని చెప్పి తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉంటారు. అలాంటివి వచ్చినా సరే నేను నా పని మీద మాత్రమే ఏకాగ్రత ఉంచుతాను. మౌనంగా, పూర్తి అంకిత భావంతో దేశ సేవ నేను కొనసాగిస్తూ ఉన్నాను. నిజానికి ఇదంతా నాకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వల్ల అలవడింది. ఆర్ఎస్ఎస్ నా జీవితాన్ని మార్చేసింది. అసలు ఆర్ఎస్ఎస్ నా జీవితం యొక్క పరమార్థం ఏమిటో నాకు తెలియజేసింది. మా గ్రామం చాలా చిన్నది, మా స్వగ్రామం. అందులో ఆర్ఎస్ఎస్ వారు నిర్వహించే శాఖ ఉండేది. అక్కడ శాఖలో ఆటలు ఆడుకుంటూ ఉండేవాళ్లం. దేశభక్తి గీతాలు ఆలపించేవాళ్లం. ఆ గీతాలు నన్ను చాలా లోతుగా స్పృశించాయి, నా మనసును కదిలించాయి. చివరకు ఆర్ఎస్ఎస్లో నేను భాగమయ్యాను. నువ్వు ఏం చేసినా సరే దానికొక ప్రయోజనం ఉండాలి. నువ్వు చేసే పనికి చదువుతున్నప్పుడు దేశానికి అవసరమైనంత వరకు నువ్వు చదువుకోవాలి. వ్యాయామం చేసేటప్పుడు కూడా నీ దేహ దారుఢ్యం దేశ సేవకు ఉపయోగపడే విధంగా ఉండాలి అని చెప్పి మాకు ఆర్ఎస్ఎస్ యొక్క శాఖలో బోధించేవారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. ఇంత పెద్ద స్వచ్ఛంద సంస్థ, ఆర్ఎస్ఎస్ లాంటి గొప్ప సంస్థ ప్రపంచంలో ఎక్కడా దానికి కనీసం ఉనికి కూడా లేదు. అలాంటి సంస్థకు, అంత గొప్ప సంస్థ, అంత పెద్ద సంస్థ ఆర్ఎస్ఎస్. అయితే ఆర్ఎస్ఎస్ను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. ఇలాంటి గొప్పనైన సంస్థ నుంచి క్రమశిక్షణతో పాటు
జీవితం యొక్క పరమార్థాన్ని తెలుసుకోవడంలో నా జన్మ తరించింది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అందుకనే నిరంతరం నేను ఆర్ఎస్ఎస్కు రుణపడి ఉంటాను. ఇక నా జీవితం గురించి మాట్లాడితే, మట్టి నేలతో ఉన్న ఒకే గది ఉన్న ఇంట్లో నేను పెరిగాను. మా ఇంట్లో చాలా కొరతలు ఉండేవి, అయితే బాధలు అయితే మాత్రం పడలేదు. పేదరికం తాండవిస్తూ ఉండేది. పేదరికం ఉంది కదా అని చెప్పి మేము బాధపడలేదు. పేదరికం నుంచే, ఆ సవాళ్ల నుంచే మేము బయటికి వచ్చాం. ఆర్థికపరమైన సవాళ్లు మాకు ఎన్నో ఉన్నాయి. అయినా సరే పేదరికాన్ని నా కుటుంబం ఒక భారంగా భావించలేదు. మా నాన్నగారు దామోదరదాస్ మోదీ, వారు కష్టజీవి. కఠోరమైన క్రమశిక్షణను మా నాన్నగారు పాటించేవారు. తెల్లవారుజామున 4-4:30 గంటలకే వారు అప్పటికే నిద్రలేచి సిద్ధమయ్యి ఇంటి నుంచి బయటికి వెళ్ళేవారు. చాలా దూరం వారు నడిచేవారు. దేవాలయాలను ముందుగా దర్శించుకొని ఆ తర్వాత తన దుకాణానికి చేరుకునేవారు. వారు నడుస్తూ ఉంటే కిర్రు కిర్రుమని ఆ చెప్పుల శబ్దం, ఆ లెదర్ చెప్పుల శబ్దం ఇప్పటికీ నా చెవుల్లో మారు మ్రోగుతోంది. అలా వారు గ్రామంలో తిరిగేవారు. ఆయన చెప్పుల శబ్దం విని జనాలు టైం ఎంత అయ్యిందో చెప్పేవారు. అంత సమయపాలన, క్రమశిక్షణ మా నాన్నగారికి ఉండేది. మా తల్లిదండ్రులు పేదరికం యొక్క భారం పిల్లల మీద పడనివ్వలేదు. నేను గుజరాత్ ముఖ్యమంత్రిని అయ్యేంత వరకు అసలు నా జీవితం గురించి ఎవరికి పెద్దగా తెలియదు. అలాంటి సామాన్యమైన జీవితాన్ని అది. కొన్ని ఉదాహరణలు నేను చెప్తాను. మా చిన్నతనంలో నేను కానీ నా అన్నదమ్ములు కానీ బూట్ల గురించి మేము ఆలోచించేవాళ్ళమే కాదు. అయితే కొంతమంది పిల్లలు మంచి మంచి బూట్లు వేసుకునేవాళ్ళు కూడా అవి దగ్గర లేనప్పుడు బాధపడుతూ ఉంటారు. మరింత మంచి బూట్లు కావాలి, నాకు మంచి మంచి బూట్లు లేవే అని చెప్పి బాధపడుతూ ఉంటారు. కానీ మా జీవితంలో మేమెప్పుడు అటువంటి మంచి బూట్లు అంటుంటారే, అలాంటివి ఏవి మేము వేసుకోలేదు. ఒకరోజు మా మామయ్య నేను చెప్పులు లేకుండా స్కూలుకు వెళ్ళడం చూసి ఆశ్చర్యపోయాడు. అరే నరేంద్ర, చెప్పులు లేకుండా స్కూలుకు వెళుతూ ఉన్నాడే, ఏదైనా కొనివ్వాలి, ఏదైనా ఒక చిన్న బహుమతి ఇవ్వాలి అని చెప్పి 10-12 రూపాయల మధ్యలో ఆయన ఖర్చు పెట్టి తెల్లటి క్యాన్వాస్ షూస్ కొనుక్కొని వచ్చాడు. అప్పట్లో అది చాలా ఎక్కువ ధర, 10 రూపాయలు 12 రూపాయలు అంటే. అది కూడా తెల్లటి క్యాన్వాస్ షూ తీసుకొని వచ్చి నాకు ఇచ్చాడు. అయితే వాటిని వేసుకోవడం కంటే వాటిని నీళ్లల్లో తడవకుండా చూసుకోవడం చాలా పెద్ద ఛాలెంజ్గా ఉండేది ఆ రోజుల్లో. ఇక క్లాస్ రూమ్లో కింద పడిపోయిన చాక్ పీస్ ముక్కలన్నింటినీ నేను ఏరుకొని తీసుకొచ్చేవాడిని. వాటిని నీళ్లల్లో ముంచి ఒక పేస్ట్ లాగా దాన్ని తయారు చేసి నా కాన్వాస్ షూ తెల్లగా కనిపించడం కోసమని చెప్పి వాటిని ఆ చాక్ పీస్ ముక్కల నీటితో నేను పాలిష్ చేసేవాడిని. ఎందుకంటే తెల్లని క్యాన్వాస్ షూ ఎక్కువ కాలం తెల్లగా ఉండడం అనేది చాలా కష్టం. బురద, నీళ్లు, వర్షము, మట్టి వాటన్నింటిలో కలిసి తొందరగా అవి మాసిపోతూ ఉండేవి. అందుకని చెప్పి అవి మాసిపోయినట్టు ఎవరికి తెలియకుండా ఉండాలంటే వాటిని ఎలా పాలిష్ చేయాలి? అవేమో లెదర్ షూ కాదు కదా. అయినా సరే చాక్ పీసు ముక్కల నీళ్లతో నేను దాన్ని శుభ్రంగా పాలిష్ చేసేవాడిని. తెల్లగా ఆ షూ కనిపించేంత వరకు ప్రశాంతంగా కూర్చొని పాలిష్ చేసేవాడిని. అలా నేను మా మామయ్య ఇచ్చిన ఆ తెల్ల క్యాన్వాస్ షూ వేసుకొని వెళ్తూ ఉండేవాడిని. ఇక బడికి వెళ్ళేటప్పుడు యూనిఫామ్ విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకునేవాడిని. ఇస్త్రీ చేసుకోవడానికి మా ఇంట్లో ఇస్త్రీ పెట్టే అంటూ ఏమీ ఉండేది కాదు. అయితే రాగి పాత్రలో నీటిని వేడి చేసి పట్టుకారుతో పట్టుకొని ఆ పట్టకారుతోనే రాగి పాత్రలోని వేడి నీటిని తీసుకొని యూనిఫామ్పై రుద్దుతూ ఉండేవాడిని. అలా చక్కటి ఇస్త్రీ అయిన తర్వాత అది తీసుకొని స్కూలుకు వేసుకొని వెళ్ళేవాడిని. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చాలా తక్కువ వనరులు ఉన్నాయి మాకు, కానీ బాధపడేవాళ్ళం కాదు.
అయ్యో పేదరికము అని చెప్పి ఏడ్చేవాళ్ళం కాదు. ఉన్న తక్కువ వనరులతోనే సాధ్యమైనంత బాగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ మా అసలైనటువంటి లక్ష్యం చదువుకోవడం, దాని మీద ఏకాగ్రత పెట్టేవాడిని. అలా నేను జీవితంలో ఎదిగే ప్రయత్నం చేశాను. పేదరికం భారము అని కాదు అనుకున్నది, అక్కడి నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తూ దాన్ని సహనంతో ప్రశాంతంగా ఎదుర్కొంటూ అలా అలా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేశాం. ఇక పాకిస్తాన్ విషయం గురించి నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మీరు అడిగినట్టే పాకిస్తాన్ విషయంలో ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయం తీసుకురావాలి అని చెప్పి నాకు అనిపించింది. 2014లో నేను మొట్టమొదటిసారి ప్రధానమంత్రి అయిన తర్వాత నా ప్రమాణ స్వీకారానికి, అంటే ఆ సమయంలోనే ఆనాటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ను ప్రత్యేకంగా ఆహ్వానించాను. పాకిస్తాన్ దేశంతో శాంతి నెలకొల్పడానికి నేను చాలా సందర్భాలలో ప్రయత్నం చేశాను. కానీ దురదృష్టవశాత్తు పాకిస్తాన్తో శాంతి నెలకొల్పడానికి ప్రయత్నం చేసినప్పుడల్లా మా భారతదేశానికి వెన్నుపోటు, శత్రుత్వము ఇవే ఎదురయ్యాయి. పాక్ నేతలు వివేకవంతులై శాంతి మార్గాన్ని ఎంచుకుంటారు అని చెప్పి చిత్తశుద్ధితో మేము ఆశిస్తూ ఉన్నాం. ఉగ్రవాదంతో పాక్ ప్రజలు కూడా అలసిపోయి శాంతి కావాలి అని చెప్పి పాకిస్తాన్ ప్రజలు కూడా కోరుకుంటూ ఉన్నారు అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల కోసం, మెరుగుపడ్డం కోసం నేను చేసిన ప్రయత్నము ఒక సద్భావనకు నిదర్శనం. ఇలాంటి దౌత్యయత్నం దశాబ్దాలుగా జరగలేదు. అంతెందుకు, నేను పాకిస్తాన్కు వెళ్ళి పాకిస్తాన్ ఆనాటి ప్రధాని యొక్క తల్లిగారిని కలిసి ఆమెకు నమస్కరించి భారతదేశం నుంచి తీసుకువెళ్ళిన చీరను సగౌరవంగా ఆ తల్లికి నేను ఆ చీర అందించాను. ఆమెకు నమస్కరించి మరీ వచ్చాను. ఎందుకు అనంటే మేము భారతదేశం నుంచి ఎలాగైనా సరే ఒక మంచి ప్రయత్నం చేస్తూ పాకిస్తాన్తో ద్వైపాక్షిక సంబంధాలు చక్కటి శాంతి మార్గంలో తీసుకెళ్ళాలి అన్నటువంటి ప్రయత్నం మేము చేశాం. కానీ వెన్నుపోటు, శత్రుత్వం ఇది పాకిస్తాన్ చూపిస్తూ వస్తుంది. ఉగ్రవాదంతో పాకిస్తాన్ పని దాదాపు అయిపోయింది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎదుర్కోలేక అలసిపోయినటువంటి పరిస్థితి. ఇక ఉక్రెయిన్ యుద్ధం గురించి మనం మాట్లాడాలంటే చాలా సమస్యలు ఉక్రెయిన్ యుద్ధం తర్వాత వచ్చాయి. రష్యా, ఉక్రెయిన్ రెండింటితోనూ భారతదేశానికి సత్సంబంధాలు ఉన్నాయి. మరి ఎవరికి మేము మద్దతు ఇవ్వాలి ఆలోచించండి. ఇది యుద్ధాల శకము కాదు అని నేను స్పష్టంగా రష్యా అధ్యక్షుడు పుతిన్కు చెప్పాను. అలాగే యుద్ధరంగంలో విజయాలు శాశ్వతమైన శాంతిని ఇవ్వవని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి కూడా నేను సూచించాను. అంటే రష్యా అధ్యక్షుడు పుతిన్కు చెప్పాను యుద్ధాల శకం కాదని, యుద్ధరంగంలో వచ్చే విజయాలు శాశ్వత శాంతిని ఇవ్వవు అని చెప్పి ఉక్రెయిన్ అధ్యక్షుడికి కూడా నేను చెప్పాను. తన మిత్రపక్షాలతో ఉక్రెయిన్ ఎన్ని చర్చలు జరిపినప్పటికీ ఉపయోగం మాత్రం శూన్యంగా ఉంది. రష్యా, ఉక్రెయిన్ ఇవి మాత్రమే చర్చించుకోవాలి. తాజా పరిస్థితులు ప్రస్తుతమైతే చర్చలకు అవకాశం కల్పిస్తూ ఉన్నాయి. ఇదైతే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ చర్చలు మరింత ముందుకు వెళ్ళి సఫలీకృతం అవ్వాలి అని, ఆ యుద్ధం ముగియాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ఆ యుద్ధం ఆగిపోవడం ద్వారా ప్రపంచంలో చాలా సమస్యలకు చెక్ పెట్టినట్టు అవుతుంది. అందుకని మేము కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. తర్వాత నా మీద తప్పుడు ప్రచారాల గురించి కొంత మాట్లాడాలి అంటే, విపరీతమైన తప్పుడు ప్రచారాలు చేశారు. అది కూడా గుజరాత్ అల్లర్ల గురించి. 2002లో గుజరాత్లో జరిగిన అల్లర్ల మీద వరుసగా తప్పుడు కథనాలను, ఒక రాంగ్ నేరేషన్ని బిల్డ్ చేసి సృష్టించి నన్ను ఒక విలన్గా చేయాలి అని చెప్పి ప్రయత్నం చేశారు. కేంద్రంలోని అప్పట్లో ఉన్నటువంటి మా రాజకీయ ప్రత్యర్థులు నన్ను శిక్షించాలి అని చెప్పి కూడా భావించారు. కానీ కోర్టులు నన్ను విముక్తుణ్ణి చేశాయి. ఎందుకంటే నా తప్పేమీ లేదు అని చెప్పి కోర్టులకు అర్థం అయ్యింది. 2002లో జరిగిన అల్లర్లే
గుజరాత్ రాష్ట్రంలో జరిగిన అతిపెద్ద ఘర్షణలుగా చూపించేందుకు తప్పుడు సమాచారాన్ని విస్తృతంగా వ్యాపింపజేశారు. దానికి ముందు గుజరాత్ రాష్ట్రంలో తరచూ అల్లర్లు జరిగేవి అని చెప్పి తెలుస్తోంది. నిజానికి మీరు గమనిస్తే ఎక్కడో ఒక చోట గుజరాత్ రాష్ట్రంలో ఎప్పుడూ కర్ఫ్యూలు ప్రకటిస్తూనే ఉండేవారు. 1969లో జరిగిన ఘర్షణలు గుజరాత్లో 6 నెలలకు పైగా కొనసాగాయి. గుజరాత్ అసెంబ్లీకి నేను ఎన్నికైన 3 రోజులకే గోధ్రాలో రైలు దహనం ఘటన జరిగింది. 1999లో కాందహార్ విమానం ఆ హైజాక్ ఘటన జరిగింది. 2000 సంవత్సరంలో ఎర్రకోట పైన, అలాగే ఆ తర్వాత సంవత్సరం అంటే 2001 సంవత్సరం పార్లమెంటు మీద దాడులు జరగడం, గోధ్రా ఘటన అది ఒక అగ్నికణమై హింస ప్రజ్వరిల్లేలా చేసింది. ఆ వ్యవహారంలో కొందరు కూర్చొని మరీ తప్పుడు కథనాలను సృష్టించారు. ఆ తప్పుడు కథనాల ద్వారా నన్ను శిక్షించాలి అని చెప్పి ఆనాడు నా రాజకీయ ప్రత్యర్థులు చాలామంది భావించారు. కానీ కోర్టులు సమగ్రంగా దర్యాప్తు చేసి నేను నిర్దోషిని అని చెప్పి గుర్తించాయి, ప్రకటించాయి. కానీ మీరు గమనించండి, ఈలోపు ఎన్ని తప్పుడు కథనాలు సృష్టించి నన్ను ఒక విలన్గా చేసి చూపించాలని చెప్పి ప్రయత్నం చేశాయో ఆలోచించండి. ఇది ప్రజాస్వామ్య దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛను కొంతమంది ఏ విధంగా దుర్వినియోగపరుస్తున్నారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇక్కడెక్కడా కూడా నిర్మాణాత్మకమైన సద్విమర్శ లేనేలేదు. ఆరోపణలు, నిందలు, వీటి ద్వారా నన్ను ఎదుర్కోవాలని చెప్పి చాలా ప్రయత్నం చేశారు. అలా ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓడిపోయారు. ఇక డొనాల్డ్ ట్రంప్ గురించి మాట్లాడితే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు నాకు మధ్య పరస్పరం ఒక విశ్వాసం, నమ్మకం అత్యంత బలంగా ఉన్నాయి. అన్నింటికంటే జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలి అని చెప్పి నేను అనుకుంటాను, డొనాల్డ్ ట్రంప్ అనుకుంటాడు. సరిగ్గా ఈ అంశమే మా ఇద్దరిని బాగా కలిపింది. డొనాల్డ్ ట్రంప్ చాలా ధైర్యవంతుడు, సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాడు. అమెరికా పట్ల తిరుగులేని నిబద్ధత, నిజాయితీ ఉన్న వ్యక్తి. మొదటిసారి కంటే రెండోసారి ఆయన పూర్తి సన్నద్ధతతో వచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. తన లక్ష్యాలను చేరుకోవడానికి ఏ చర్యలకు ఉపక్రమించాలో ఒక స్పష్టమైన ప్రణాళికతో డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్టుగా తెలుస్తోంది. 2019 సెప్టెంబర్లో హ్యూస్టన్లోని ఎన్ఆర్జీ స్టేడియంలో నిర్వహించిన హౌడీ మోడీ ఆ కార్యక్రమంలో, ఆ సభలో వేదిక మీద నేను ప్రసంగిస్తుంటే డొనాల్డ్ ట్రంప్ అక్కడ సభికులతో పాటు కూర్చొని ప్రశాంతంగా నేను మాట్లాడింది విన్నారు. స్టేడియంలో ఒక్కసారి కలియదిరుగుదాము అని చెప్పి నేను ట్రంప్ను అడిగితే ఆయన ఏమాత్రం సంకోచం లేకుండా అంగీకరించారు. పదండి అని చెప్పి అన్నారు. ఇద్దరం కలిసి ఆ సభ అంతా కలియదిరుగుతూ అందరికీ, మేము అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ ఒక హాయ్ చెప్పే అవకాశం మాకు దక్కింది. అంటే ఏదో నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ కలిసి అక్కడికి వచ్చినటువంటి వాళ్లకు చేతులూపడం, ఒక హాయ్ చెప్పడం కాదు. 2 అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలకు సంబంధించిన నాయకుల మధ్య ఉండే స్నేహాన్ని, వారధిని అది సూచిస్తుంది. అందుకోసమని చెప్పి అక్కడ మేము ఆ విధంగా చేశాం. అయితే డొనాల్డ్ ట్రంప్కు నాకు మధ్య ఉన్నటువంటి సారూప్యత, మేమిద్దరం కూడా మా దేశాలకు అత్యంత విలువ ఇస్తాం. జాతీయవాదం అనే అంశము మా ఇద్దరిని కూడా కలిపింది. ఇక పోయిన సంవత్సరం ఎన్నికల ప్రచార సమయంలో డొనాల్డ్ ట్రంప్ మీద కాల్పులు జరిగాయి. అయినా సరే తట్టుకొని ధైర్యంగా నిలబడ్డారు. ఆయన జీవితం మొత్తం ఆయన దేశం కోసమే. నేను భారత్ ఫస్ట్ అని చెప్పి నేను ఎలాగైతే భావిస్తానో, ఆయన అమెరికా ఫస్ట్ అన్నటువంటి స్ఫూర్తితో ఆయన పనిచేస్తూ ఉన్నారు. ఇక జీవితం గురించి మనం మాట్లాడితే, మరణం అనేది అనివార్యం, ఎవరికైనా సరే తప్పదు. ఈ జీవితం అనేది క్షణభంగురం అని మాకు ఎందరో పెద్దలు, సాధువులు, సంతు పురుషులు ఎందరో మాకు చెప్పారు. ఈ జీవితం అనేది ఇలా కళ్ళు మూసామా ఇకంతే, అది ఉండదు. అంతా తక్కువ నిడివి ఉంటుంది ఈ జీవితానికి. అయితే మరణం రాకముందే ఒక ప్రయోజనం కోసం మనందరం జీవించడం అనేది ముఖ్యం.
అలాగే నాయకుడికి ఖచ్చితంగా ఒక విజన్ ఉండాలి. ఆ విజన్ను అమలు చేసే ధైర్యం ఉండాలి. భిన్నత్వాన్ని చూస్తూనే సంక్లిష్టత కలిగినటువంటి భారతదేశంలో నాయకత్వం అంటే కేవలం నిర్ణయాలు తీసుకోవడమే కాదు, ప్రతి నిర్ణయం కూడా జాతి ప్రయోజనంతో కూడుకున్నదై ఉండాలి. అలా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడానికే నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇక 21వ శతాబ్దం భారతదేశానిదే. చూస్తారు కదా, భారతదేశం అన్ని రంగాలలోనూ ఏ విధంగా ఎదుగుతుందో, ముందుకు వెళుతుందో. ప్రపంచ దేశాలన్నింటికీ భారతదేశము స్నేహహస్తాన్ని ఒక పక్క చాచుతూనే మరోపక్క ప్రపంచ దేశాలలో చాలా చాలా అంశాలు భారతదేశం మీద డిపెండ్ అయ్యే విధంగా భారతదేశాన్ని తీర్చిదిద్దుతూ ఉన్నాము. భారతీయ ప్రజలందరూ కలిసికట్టుగా దీనికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఇదండి నరేంద్ర మోదీ గారు మాట్లాడినటువంటి మాటలు. లెక్స్ ఫ్రీడ్మన్ అని చెప్పి ఆయన చేసినటువంటి ఇంటర్వ్యూ అన్నమాట. నిజానికి లెక్స్ ఫ్రీడ్మన్ ఆయన తజికిస్తాన్లో ఆయన జన్మించారు. 11 సంవత్సరాల వయస్సున్నప్పుడు ఆయన కుటుంబం యుఎస్ఏ వెళ్ళింది. ఈ లెక్స్ ఫ్రీడ్మన్ యొక్క తండ్రి అలెగ్జాండర్, ఆయన అంతకుముందు యుఎస్ఎస్ఆర్ అని చెప్పి ఉన్నప్పుడు, అంటే రష్యా మొత్తం కలిసికట్టుగా ఉన్నప్పుడు, ఆయన ప్లాస్మా ఫిజిసిస్టుల్లో ఆయన కూడా ఒకరన్నమాట, ఈయన తండ్రి. ఆ తర్వాత పెన్సిల్వేనియాలోని డ్రెక్సెల్ యూనివర్సిటీలో లెక్చరర్గా పనిచేశారు. అక్కడే అండి లెక్స్ ఫ్రీడ్మన్ అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి డాక్టరల్ డిగ్రీ అక్కడే చేశారు. 2014-15లో గూగుల్లో మెషిన్ లెర్నింగ్ రీసెర్చర్గా ఆయన పనిచేశారు. ఆ మెషిన్ లెర్నింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అత్యంత కీలకమైనటువంటి అంశము అందరికీ తెలిసిందే. దాని మీద అండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఈ లెక్స్ ఫ్రీడ్మన్కి చాలా చాలా ఆసక్తి. అలాగే టెస్లా సెమీ ఆటోమేటిక్ కార్స్ నడిపేటప్పుడు డ్రైవర్స్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అన్న అంశం మీద ఆయన ఇప్పటికే చాలా లోతుగా రీసెర్చ్ చేశారు. ఆటోమేటిక్ కార్స్ నడుపుతూ ఉన్న ఆ డ్రైవర్లు పరిసరాలను అబ్జర్వ్ చేస్తూ ఎలా వెళుతూ ఉన్నారో మొత్తం ఆయన అధ్యయనంలో చాలా లోతుగా రాశారు. కార్ల పరిశ్రమకు ఒక షాక్ ఇచ్చే విధంగా ఆయన చేసినటువంటి పరిశోధన అనేది ఉంది. 2018లో లెక్స్ ఫ్రీడ్మన్ పాడ్కాస్ట్ అనేది స్టార్ట్ చేశారు. అలాగే తన అధ్యయనాన్ని అందులో పంచుకోవడంతో టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఆయనను డైరెక్ట్గా చర్చలకు ఆహ్వానించారు. దాంతో ఈ లెక్స్ ఫ్రీడ్మన్ ఫుల్గా అండి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందారు. ఇప్పటికే లెక్స్ ఫ్రీడ్మన్ డొనాల్డ్ ట్రంప్ని, అలాగే ఇజ్రాయెల్ ప్రధాని అయినటువంటి బెంజమిన్ నెతన్యాహుని, ఇంకా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలను, విద్యావేత్తలను, ఎలన్ మస్క్ని, మార్క్ జూకర్బర్గ్ని, జెఫ్ బెజోస్ని, శామ్ ఆల్ట్మన్, మ్యాగ్నస్ కార్ల్సన్, ఇట్లా చాలామందితో పాడ్కాస్ట్ ఆయన నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో 3 గంటల పాటు జరిగినటువంటి ఈ అద్భుతమైన సుదీర్ఘమైన సంభాషణ తన జీవితంలో అత్యంత శక్తివంతమైన సంభాషణ అని చెప్పి లెక్స్ ఫ్రీడ్మన్ కొన్ని గంటల క్రితమే తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. దానికి నరేంద్ర మోదీ గారు కూడా స్పందించారు. చాలా ఆసక్తికరంగా ఈ సంభాషణ జరిగింది అని చెప్పి నరేంద్ర మోదీ గారు కూడా చెప్పారు. సో ఇలా నరేంద్ర మోదీ గారు ప్రపంచంలో ఉండే చాలామంది ప్రజలకు తన అభిప్రాయాలు పంచుకోవడానికి లెక్స్ ఫ్రీడ్మన్ చేసినటువంటి ఆ పాడ్కాస్ట్, ఆ షో అనేది చాలా ఉపయోగపడింది. ఇక నేను మొదటగా చెప్పినట్టు ఇతిహాసం ఛానల్లో నల్లమల్ల రహస్యం వీడియో చూడడం మర్చిపోకండి. ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనూ పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లో ఇస్తున్నాను. తప్పకుండా ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో నేను వేసినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. సో దట్ నేను నా పర్సనల్ విషయాలు మీతో షేర్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ధన్యవాదాలు.